బ్రో కొంచెం సైడ్ వస్తావు అట్లా ఒక సెకండ్. ఎక్కడ పోయింటిరా? నేను ఇక్కడికి వచ్చిన రాజన్న డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు. బలూన్ వెరైటీ, అది బల్బ్ వెరైటీ. అది రెడ్ హీటింగ్. అక్కడ తీసుకోబోతావా? రుద్రాక్ష సెట్ కూడా ఉంది కదా. ఇదే హాట్ క్లైమేట్ పీఎల్ అప్పికట్. ఇది వేరే ఉంది, అది వేరే ఉంది, ఇది వేరే. జాకిమా అది చూడండి, కస్తూరి కస్తూరి వేరియేషన్ మోటార్ సైడ్. ఇదేంటంటే అది సిమెంట్ వల్ల సాఫ్ వస్తుంది, ఇది కూడా సాఫ్నే. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి సర్ప్రైజ్ అని చెప్పేసి కొత్త ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట సిమెంట్ వాళ్ళు రీసెంట్గానే. అక్కడ మీరు అక్కడ దాన్ని చూడండి, ఇది నార్మల్ ఆడ కనిపిస్తుంది అని చెప్పేసి అది అది ఇది వచ్చేసి అది ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్గా మోటార్ అనమాట. ఆటోమేటిక్ మోటార్ మన పొలాల్లో ఆటోమేటిక్గా మోటార్ ఆన్ చేయడానికి. ఇంతకుముందు ఓల్డ్ వర్షన్లో వచ్చేసి మనం ఆటో స్టార్టర్, ప్రివెంటర్ అవన్నీ పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు అవన్నీ అక్కర్లేదనమాట. సెకండ్ జనరేషన్ వచ్చింది, ఆటో స్టార్టర్ పెట్టుకునే వాళ్ళము. నేరుగా వెళ్ళి ఆటో స్టార్టర్ ఆన్ చేసి వచ్చేవాళ్ళము. మళ్ళీ ఆటో స్టార్టర్ ఆఫ్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆటో స్టార్టర్ ఆఫ్ చేస్తేనే ఆఫ్ అయ్యేది. సో అలా కాకుండా థర్డ్ వర్షన్ వచ్చింది. మొబైల్ ఫోన్ నుంచి ఫోన్ చేసి రింగ్ చేస్తేనే మోటార్ ఆన్ అయ్యేది. మళ్ళీ ఫోన్ చేసి రింగ్ అవుతేనే ఆఫ్ అయ్యేది. అది థర్డ్ అనమాట. మళ్ళీ ఫోర్త్ జనరేషన్లో కొన్ని మెసేజ్ల రూపంలో వచ్చాయి. అంటే పవర్ వచ్చింది మోటార్ కానీ మెసేజ్ పెడితే ఆన్ అయ్యేది, ఆఫ్ అయ్యేది. ఇది 5G అన్నమాట. మామూలుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాదిరిగా మంది కూడా ఒక సినాగ్రీ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. అంటే దీనికి సంబంధించింది మనం ప్రతి మొబైల్లో యాప్ ద్వారానే వర్క్ చేస్తాం కాబట్టి ప్రతిదీ ఇప్పుడు అందుకే యాప్ అనేది డెవలప్ చేసుకుంటాం కంపెనీ వాళ్ళు. మీరు యాప్ ద్వారానే మోటార్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈరోజు మీరు 1 అవర్ మోటార్ రన్ చేయాలనుకోండి, అందులో 1 అవర్ టైమింగ్ పెట్టారంటే 1 అవర్ మాత్రమే రన్ అవుతుంది, తర్వాత రన్ కాదు. టైం స్లాబ్ పెట్టుకోవచ్చు. ఈరోజు సపోజ్ 1 గంట నుంచి మనకు 11 గంటల నుంచి 3 గంటల వరకు కరెంట్ ఆ మోటార్ రన్ కావాలనుకోండి, టైమింగ్ ఇచ్చామనుకోండి, ఆ టైం మాత్రమే ప్రతిరోజు రన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది.
మధ్యలో కరెంట్ పోతే కరెంట్ పోయినా మళ్ళీ నీకు టైమింగ్ ఉంటుంది కదా, మధ్యలో కరెంట్ పోతే మధ్యలో పోయి ఆన్ చేసినా మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. మీరు అవర్స్లో పెట్టారనుకోండి, కరెంట్ ఎన్నిసార్లు అనుకోండి ఎన్నిసార్లు రాని అవర్స్లో ఆటోమేటిక్గా రన్నింగ్ అయిపోతుంది. సో లేదు కరెంట్ ఎన్నిసార్లు అని రానిలేదు, అన్నిసార్లు మోటార్ అనుకోవాలనుకోండి, మోటార్ 3లో ఒకసారి ఆన్ చేసి కమాండ్ సేవ్ చేసామంటే ఎప్పుడు ప్రతిసారి కరెంట్ ఇచ్చే ప్రతిసారి మోటార్ రన్ అవుతూనే ఉంటుంది. సో అలాగే ఉంటుంది. మనకు డీజిల్ పైన కూడా వోల్టేజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, మోటార్ ఏమైనా రన్ కాకపోయినా మనకు ఆల్రెడీగా మన యాప్లోనే కనిపిస్తూ ఉంటుంది. మనకి యాప్స్ కూడా మోటార్ కూడా పవర్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. సో ఇది నేరుగా మన కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి. సో ఈ యాప్ మంది ఒక ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో కూడా ఉంటుంది. మీకు ఒకసారి వర్కింగ్ చూపిస్తారా ఎలా వర్కింగ్ అంటే ఇది మోటార్ కనెక్షన్ ఉంటేనే ఇక్కడ నేరుగా చూపించగలం. మామూలుగా ఇది యాప్ అనమాట. ప్రస్తుతానికి మనమే వాడుతా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మన తోటలోనే వాడుతా అనమాట. యాప్ వచ్చేసి మీకు చూపిస్తాం ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందో. సినాగ్రో అని చెప్పేసి ఇలా యాప్ ఇస్తాం. దీన్ని పర్చేజ్ చేస్తాం ఫార్మర్. ఎంత లాగిన్ అంటే కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకు ఇంత బయట వచ్చేసి 6,800కి ఇచ్చేటోళ్ళము. ఈరోజు ఆఫర్తో 6,000కే ఇస్తాను. దీంట్లో సిమ్ అనేది ఇంపార్టెంట్. సిమ్ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే నెట్ ఉండాలి. నెట్ ద్వారానే కదా పనిచేసే డివైస్. సో సిమ్ కూడా 1200కి ఇచ్చేటోళ్ళం బయట. ఈరోజు ఆఫర్తో 600కి ఇస్తాం. సిమ్ మనమే ఇస్తాము, 600కి ఇస్తాము. 1 year రీఛార్జ్ ప్లాన్ చేస్తాం. ఈ రోజు అయితే సిమ్ మన మొబైల్ సిమ్ అంతే. సిమ్ వేసుకోవడం మీరు ఎప్పుడు కావాలంటే రీఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత యాప్ ఇలా ఓపెన్ చేస్తాం. ఇట్లా ఇంటర్ఫేస్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన యూజర్ నేమ్ మొబైల్ నెంబర్ లాగిన్ అవుతుంది. వర్కింగ్ పర్పస్ అడగాలి. ఇప్పుడు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు ఇక్కడ. బిఫోర్ ఆఫ్టర్ అడగి వచ్చే బుద్ధలను అడగాల, నన్ను అడతారా? బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం? మనం కూడా ఫోటో దిగుతావా? ఫోటో అయితే చోలకాయ అంటే ఇదే కదా. ఇవి ఏంటి కదా? కాకరకాయ అడిగినారా? వద్దా? చూసావారా సీడ్స్ తీసినారా? తోటాకు ఎక్స్ట్రా సీడ్స్ బూస్ట్. ఇది ఇమ్యూనిటీకో బూస్ట్. చెట్టుకి నాకు సార్ మ్యాంగోకు ఉందా తినడానికి టైం ఇంకా మాకు కర్ణాటక ఎక్కువ లింక్. మాది 3 స్టేట్ లింక్. అది అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఇది కనపడదు. ఇది యూమిక్ సీవేటో ఫుల్ వీక్ కాంబినేషన్. పంట డెవలప్మెంట్కి కానీ మ్యాంగో స్ప్రేయింగ్ ఉపయోగించవచ్చు. అన్నింటికి బాగా మ్యాంగో కూడా ఉపయోగించవచ్చు. మ్యాంగో బాగా పోతాం. ఇది కూడా స్ప్రేయింగ్ 2 చేసుకోవచ్చు. 1 లీటర్ 1000 లీటర్కి 1 లీటర్కి ఎంత కలిపి? 1 కిలో 800. ఒక ఎకరకి ఎంత కలపాలి? ట్రిప్ ద్వారా అయితే 1 ఎకరాకి 5 లీటర్లు. 1 ఎకరాకి 5 లీటర్లు కలపాలంటే ట్రిప్పు. అది భూమిలో కూడా ఉండాలి. ఏమి నీళ్ళు ఉన్నాయంటే మళ్ళీ చూసి కడిగి కొడితే బాగా ఇంకా రేణు చెట్లకు రేణు చెట్లు ఏంటి ఏమున్నాయి దాంట్లో ప్రాబ్లం ఏమి? అది చనిపోవాలా. చేనులో ఆడ ఒక 5-6 మనుషులు అనమాట. చెట్టు అయినా చనిపోవాలంటే భూమిలో తేమ ఉండాలా?
తేమ ఉండదు, తేమ ఉంచి మందు మందు కొట్టాలి చనిపోతాయి. తీయగుంది ఉంటుందిరా ఏముందంట అంటే ఎక్కడ ఇస్తారు సార్ ఇది పంట మొబైల్లో యాప్లో నుండి కంట్రోల్ చేస్తాం. ఇవే సార్ గేట్ వాళ్ళు అక్కడ వెనకాల సెటప్ ఎంత ఒక వాల్ ఎంత 3 ఇంచ్ వాల్? 3 ఇంచ్ వాళ్ళు వచ్చేసి మీకు ఒకటి ఇది 10,000 పడుతుంది. రిపేరబుల్ రిపేర్ మీకు ఇన్స్టలేషన్తో పాటు ఫోటో వద్దులే. స్టార్టర్ మన మోటార్ దగ్గర ఇది మనకి పొలంలో పొలంలో రిమైనింగ్ వచ్చినాక ఆ రిమైనింగ్ 25 minutes రన్ అయిన తర్వాత వేరే వాళ్ళు అట్లా ఆఫ్ అవుతుంది మళ్ళీ. ఆ 25 minutes రన్ అయిన తర్వాత ఆఫ్ అవుతుంది. అది పర్ డేలా పర్ డేలా డే మాత్రం మనకి రన్ చేస్తాం. నేను మళ్ళీ ఆన్ చేస్తాను. అదే మీరు సైకిల్ టైమర్ పెట్టుకోండి. ఇది కానీ ఇవే మిషన్లో కాస్ట్ ఏమి ఇక్కడ ఉంది చెఫ్ కటర్ రా కట్ చేసేది రోడ్లకి మేత కట్ చేసేది చూడు. ఇది చెప్పు చెప్ కట్టరు కాదు మరొకట్లకు బ్యాట్ కట్ చేసి ఇది చెప్తా సీడ్ చేస్తుంది చూడు. ఆటోమేటిక్గా సీడ్ ఇత్తనాలు ఇస్తుంది. మనం వేసేది చేతులతో మా అన్నది ఇచ్చిండి అది. అది మనం దుప్పుకుంటాం. ఇది జనరేటర్ మేడం, మిషన్ మౌంటెడ్ స్ప్రే. ఇది చెప్పినది నేను బ్యాటరీ మా ఇంట్లో ఉన్నది. దీనికి అది ఇది మామూలుగా స్ప్రే చేయాలంటే 100 మీటర్ లాంగ్ పైప్ ఉంటుంది. ఎట్లా పైప్ అంటే అడుంజీరో పైపు ఆ పైపు దీనికి అటాచ్ చేసుకుని ఛార్జింగ్ ఉంటుంది. ఇది కటర్ రా. ట్రాక్టర్ ఉండాలి. ఇది ఇదేంటిరా గ్యాస్ కట్టర్ అది గడ్డి కట్ చేసి చిన్నది, చిన్న మిషన్ ఇది. తైవాన్ పంపిస్తాం ఇది. కాస్ట్ దీనిలోకి పెట్టలేరు. అవతల పుక్క ఉన్నాయేమో కాస్ట్. అది దానికి ఏదో ఉంది అది. డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయని వర్క్ అవసరం లేదండి. ఫ్రూట్స్ క్యాచర్ చేస్తారు కట్టేది. ఇది అవసరం వాడండి. ఎంత ఇది కాస్ట్? కార్లో తెలుసు
తీసుకుంటావా? పని చేసే ఒక చూద్దాం అంతే, అవసరం ఉంటే ఫాస్ట్గా కట్టుకుంటుంది. ఎంత? ఇది 800. ఇది హై కార్బన్ స్టీల్ బ్లేడ్. మొత్తం సరే సార్. మీరు ఇక్కడ వచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదు. సార్ మీ నెంబర్ ఇవ్వండి సార్. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది సార్ ఇది? అంటే మీ లెర్నింగ్ కెపాసిటీ 9346 నేను సమ్వేర్ ఎక్కడో చూసాను కానీ నాకు నెంబర్ రావట్లేదు. 25 వచ్చినప్పుడు కాల్ చేయండి. కాల్ చేసి మేము వస్తున్నామంటే మేము డైరెక్షన్ గూగుల్లో కొట్టినా కానీ లొకేషన్ వచ్చింది. నాకు ఐడియా ఉంది. ఐడియా దాకా వస్తా. ఆ పెట్రోల్ పంప్ దగ్గర వచ్చి కాల్ చేసినా మా పిల్లాడు ఎవడన్నా ఒకటి పికప్ చేసుకుంటాడు మీకు. ఓకే, మోస్ట్ వెల్కమ్ అండి. 10 kgs నుంచి 10 kgs నుంచి 1.3 2.3 టన్ వరకు ఉన్నాయి. 10 kgs అయితే 1.5 lakhs పడుతుంది సార్ ప్లస్ GST. సర్వీస్ మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఓకే. ఇప్పుడు మేము బాగాలేదని చెప్పిన అదే అడుగుతాను, చెబుతాను. షుగర్ లెవెల్స్ ఉండవు. షుగర్ తగ్గిపోయినా ప్లాస్టిక్ వాటర్ డిశ్చార్జ్ పెంచుతాయి. మనకి ఇక్కడ అనంతపురంలో డీలర్ ఉంది. అనంతపురంలో అడగాలి తల్లి నీ గురించి బజార్ చెప్తారు. సింగిల్ ఫ్యాన్ 28 ఇంచ్ ఫ్యాన్ ఇది. డబల్ ఫ్యాన్లో 24 ఇంచ్ ఫ్యాన్స్ రెండు వస్తాయి. 27 ఇంచ్ ఇది 28 ఇంచ్ ఫ్యాన్. డ్రాప్ ఏముంది? ఇందాక పైకి వస్తుంది దూరం రొటేషన్ తిరుగుతుంది. అదే మన టెంకాయ చెట్టు అడపల చెట్టు అంటే అయ్యేది లెంత్ తక్కువ అవుతుంది. బతాయి చిన్న చిన్న చెట్లు అంటే కవర్ అవుతుంది. చెట్టు పెద్దగా ఉంటే లాంగ్ తక్కువ అవుతుంది. మరి 9,800 మధ్యలో పెట్టినట్టు వద్దు సరిపోదు. అంటే పైనుంచి తీసుకుంటూ వస్తారా? ఇది 12 బ్యాటరీ 30 వాట్ ప్యానల్ లిథియం బ్యాటరీతో 9,000 పడుతుంది. ఇది 7 ఎకరాల వరకు పనిచేస్తుంది. ఇది వచ్చి 40 వాట్ ప్యానల్ 18H లిథియం బ్యాటరీ విత్ డిజిటల్ మిషన్ సెన్సార్తో 11,000 రూపాయలు ఇస్తామండి. మీరు 12 ఎకరాలు నుంచి 15 ఎకరాలు పనిచేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బిగ్ బాక్స్ ఉందండి విత్ అమరాన్ బ్యాటరీ విత్ డిజిటల్ 40 వాట్లు GI బాక్స్ పైప్ మిషన్ 14,000 రూపాయలు కాస్ట్. 30 ఎకరాలు సింగిల్ లైన్ సపోర్ట్ చేస్తుందండి. ఇది విత్ ఎనీ మిషన్ మేము 1 year వారంటీ ఇస్తాము. ఇది ఎన్ని సంవత్సరాలైనా మిషన్ అయితే పనిచేస్తుందండి. సోలార్ పనిచేస్తుంది. చాలా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అది కూడా సారికి ఏం రాదు. ఇదే నేను చెప్పినది.
500 పడుతుంది. 20 ఎకరాలు సపోర్ట్ చేస్తాం. మిషన్ స్టాండ్ బాక్స్ అంతా ఇస్తాం. ఇది తంతి ఈ సపరేట్ 40 వాట్ ఫ్యాన్లు 26H లిథియం బ్యాటరీ. 26H లిథియం బ్యాటరీ ఇన్బిల్ట్ ఉంటుంది. బ్యాటరీ లోపలే ఉంటుంది. ఇది తంతికే సార్ 30 కాదు సార్ 40 ఇస్తాం. 26H బ్యాటరీ ఇచ్చి 30 పని కాదు సార్. 40 ఇస్తాం. కానా ఈ తంతి ఎంత అవుతుంది 5 ఎకరాలకి? ఇది 5 ఎకరాలకు వచ్చి నీకు 1800 అవుతుంది. 1800 అంతే. 5 ఎకరాలు 2 రోజులు పడతాయి. అంటే 10 కిలోలు పడుతుంది. ఇట్లా పైన కింద వేయాలా? ఇవి బత్తాయి పంటలో వాడాలన్నా? దీనిపైన మచ్చలు పడుతున్నాయి. నీకు సరిపోతే చూడదు ఇప్పుడు. కేరళ మొక్కలకంతా ఇది చేసుకుంటూ పోతే కూడా చాలా చేంజ్ రాజు అమృతము మంచిగా అయితే సార్ మాకు చెట్లకి ఒకటి క్లియర్ వచ్చేసినటువంటి రైతు సోదరులకు శ్రీలంక తరఫున స్వాగతం సుస్వాగతం. మొబైల్ దాని చేశాను. ఫ్రెండ్స్